టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. ఈ కోయిలాగా ఏమంటుందో ఒక్కసారి ఇందాం. ఈ కోయిలాగా ఫోన్ లేపుతలేదుగా, ఇంకా వన్నట్టుంది, లేవనట్టుంది. చేస్తుంది, కోయిలాగా చేస్తుంది. హలో హలో, నమస్తే. నమస్తే. ఓ బిడగా, ఇగో మా ఏంటంటే ప్రేక్షకులకు నీ గురించే చెప్తున్నా. మీరు ఇప్పుడు లైవ్లో ఉన్నారు, మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. అయితే ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో ఏం రాసుకొచ్చారు అంటే, రేవంత్ను ఎందుకు కాపాడుతున్నారు, ఆర్ఆర్ ట్యాక్స్ అమృత్ కాంట్రాక్టుపై విచారణ ఏది, కంచె భూముల మోసంపై స్పందించరెందుకు, నేషనల్ హెరాల్డ్ ఛార్జ్ షీట్లో పేరున్న రక్షిస్తున్నారు ఎందుకు అని ఈయన కేటీ రాములు అమిత్ షాకు ప్రశ్నలు వేస్తుండట. అయితే ఇప్పుడు అవినీతి అక్రమాలు స్కామ్లతో తెలంగాణ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కాపాడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రాములు విమర్శిస్తుండట. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను సోమవారం ఎక్స్ వేదికగా ఎండగట్టిండట ఈ మునగాడు. మరి ఎట్లా చేస్తారు తాత? మరి నిజంగానే అవినీతి అక్రమాలు స్కాములు అనేది మరి కథ నడిపిస్తుండు. మరి లోపటంగానే ఈ కథ బయటంగా కూడా ఈ ఇంకో కథ అన్నట్టుగా చెప్తుండు మరి కేటీ రాములు. మీరు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యని ఓ మాట చెప్తుండు, కాంగ్రెస్ అంటే అవినీతి అక్రమాలు స్కామ్లు అని ఓ మాట చెప్తుండు తాత. మరి ఒక మీరు పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి మరి చెప్పాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది కాబట్టి అసలు ఇది నిజమా కాదా, నువ్వేం చెప్తావు కేటీ రాముల ప్రశ్నకు? కేటీ రాములే ఇవాళ వాళ్ళ రహస్యాలు ఆయన చీకటి కోణాన్ని బయట పెట్టించిందనే నిన్న కాక మొన్న మహానీసు మీద కూడా దాడి చేయించాడు. ఇవాళ బీజేపీకి అంటగాగింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అడుగులకు మడుగులొత్తి ఇవాళ రైతు చట్టాలకు కూడా మద్దతు ఇచ్చింది వాళ్ళే. ఇవాళ కాళేశ్వరానికి మద్దతు ఇచ్చింది వాళ్ళే. ఇవాళ నేను అంటున్నాను, నిన్న ఈ రోజు జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా రామచంద్రరావుని పెట్టి కూడా ఇవాళ ప్రత్యక్ష పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇద్దరి మధ్య సఖ్యత కూడడానికి ఒక నిదర్శనం. కాబట్టి ఇవాళ కేటీఆర్ మాట్లాడేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ కంచె గచ్చిపోలి భూముల్ని కాపాడింది ఎవరు? కంచె గచ్చిపోలి భూముల్ని వ్యతిరేకించి అక్కడ చెట్లు పుట్ల ఉన్నాయని కల్పితాలు సృష్టించి ఇవాళ ఆ ల్యాండ్ ని మొత్తం కూడా యూనివర్సిటీ విద్యార్థులు రెచ్చగొట్టి దాని వెనకాలంది కుట్ర చేసింది కేటీఆర్ కాదా అని సందర్భంగా అంటున్నాను. ఇవాళ బరాబర్ మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాం, ప్రజల కోసం ఉన్నాం, ప్రజల ఆకాంక్ష కోసం మేము ఉన్నాం. ఎక్కడ కూడా 18 నెలల నుంచి ఒక అవినీతి రహిత పాలనగా, ఆదర్శ పాలనగా ప్రజలు మెచ్చే విధంగా తెలంగాణ పాలనను అందిస్తా ఉన్నారు. ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసులో బాగానే ఆచేసి తాత. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ ఛార్జ్ షీటులో రాహుల్ గాంధీ, సోనియమ్మ పేర్లుతో పాటు రేవంత్ అయ్య పేరు కూడా ఉన్నది. ఎందుకు ఆయనను విచారిస్తలేరు? ఏదో ఉన్నది బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు లోపడంగా ఏదో కథ చీకటి వ్యవహారం ఉన్నది అనేది. హెరాల్డ్ కేసులు కావాలని ఇప్పుడు అయిపోయినటువంటి కేసులు ఇవాళ తిరగతీరి ఇవాళ బీజేపీ రాహుల్ గాంధీ గారి పైన, సోనియా గాంధీ గారి పైన కేసులు పెట్టి ఒక రాక్షసానందం పొందుతుంది. వాళ్లకు ఒక 90 కోట్లకు కకృతి పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ దేశాన్ని 50 ఏళ్లు పాలించే అధికారం నుండి తాతల ముత్తాతల నుంచి సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళ స్థాయి తెలుసు, వాళ్ళ చరిత్ర తెలిసి కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి గొరవలేకనే ఇలాంటి చిల్లర కుట్రలకు పాల్పడింది.
ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణలో ఒకటే ఎజెండాతో పనిచేస్తా ఉన్నాయి. వీళ్ళిద్దరు చీకటి మిత్రులు, దాంట్లో తేడా ఏం లేదు. అది తెలంగాణ ప్రజల్ని ఎక్కడైనా కూడా అడిగినా చెప్తారు. కాబట్టి దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ చీకటి మిత్రులు చీకటి ఎజెండాతోనే పనిచేస్తా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఈ రెండు శక్తులు చీకటి రాజకీయాలు చేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళని జనం నమ్మే పరిస్థితి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం అవినీతి పైన బీజేపీ మాట్లాడదు, లేకపోతే బీసీ కులగణనపై ప్రభుత్వం తీసుకొస్తే 42 రిజర్వేషన్ చేస్తే బీజేపీ పైన బీఆర్ఎస్ యుద్ధం చేయదు. అంటే వీళ్ళందరూ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలతోని ఇవాళ రెండు ఒకటే ఎజెండాతో పనిచేస్తా ఉన్నాయి. దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. ఈ కేటీఆర్ ట్విట్టర్లో ప్రకటించుకొని లేకపోతే మెడకాయ మీద రాసుకున్నా లేకపోతే ఇంకో ట్విట్టర్లో రాసుకున్నా టాటూ వేసుకున్నా ప్రజలు పట్టించుకోరు. తాదా మరి ఇప్పుడు తెలంగాణ వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత తన బ్యాంక్ ఖాతాలో 45 కోట్ల నగదును మరి బదిలీ చేసిందన్న కథ కూడా కోయిలాగా ముంగటేస్తుంది. నిజమేనా ఈ మాట? ఆధారాలు ఉన్నా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు అనేది అంటుంది కోయిలాగా. ఏది రాములు? నేనేమంటున్నా, ఆధారాలు ఉంటే బయట పెట్టమను. కావాలని గుడ్డగాల్చి ఇవాళ ప్రభుత్వం పైన, మంత్రుల పైన, ముఖ్యమంత్రి గారి పైన నిత్యం విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్నారు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ తప్పిదాలు గాని వాళ్ళ అవినీతి గాని బయటపడిందన్న అక్కాస్తోనే రోజు ఒక సోషల్ మీడియాని వేదిక ద్వారా వాళ్ళు విషయం కక్కే ప్రయత్నం జరుగుతా ఉన్నది. ఏది